దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుడు నాతో చేసినటువంటి వాగ్దానం తప్పిపోయిందే అని బాధపడుతుంటాం కదా. దేవుడు చేసిన వాగ్దానం మాత్రమే కాదు, అదొక ప్రమాణం అండి. మరి అలాగైతే దేవుడు చేసిన ప్రమాణం కూడా తప్పిపోతుందా? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే దేవుని యొక్క వాక్యం చాలా తేటగా కొన్ని సత్యాలు చెప్తుంది. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. ఈ 8:1 ద్వితీయోపదేశ కాండంలో ఏమని వ్రాయబడింది? దేవుడు నీతో ప్రమాణము చేశాడు, ఆ వాగ్దత్త దేశం ఇస్తానని. మరి ప్రమాణం చేసినంత మాత్రాన జరుగుతుందా? వెంటనే అది జరగాలంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించు అన్నాడు. కీర్తనల గ్రంథం 132:12లో దేవుడు దావీదుతో సత్య ప్రమాణం చేసి ఉన్నాడు అన్నారు. అది సత్య ప్రమాణం. దేవుని ప్రమాణం అంటే ఆషామాషి కాదండి. మరి ఆ ప్రమాణం సత్య ప్రమాణం అయితే నెరవేరాలి కదా. నెరవేరుతుంది. ఎప్పుడు నెరవేరుతుంది? ద్వితీయోపదేశ కాండం 8:1లో ఉంది కదా, ఆయన ఆజ్ఞలన్నీ నీవు పాటించినట్లయితే. అంటే దేవుని యొక్క ప్రమాణం నీవు ఆజ్ఞలను పాటించగానే నెరవేరుతుంది. అందుకే వాగ్దానము నెరవేరాలి అంటే దేవుని ఆజ్ఞలు పాటించేదానికి సిద్ధపడు, జాగ్రత్త పడు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.